అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజైతే సోడిపిండి అట్టేసి చూపిస్తాను రండి అమ్మ. ఇగండి పిండి తీసి పెట్టుకున్నానండి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ ఈ పిండిలో వేసామా గట్టిగా పిసకాలండి. తగినంత సాల్ట్ వేయాలమ్మా. వేసాక ఇదంతా కలిసిలా గట్టిగా పిసుక్కుంటే అమ్మా తర్వాత నీళ్ళు వేసి కలుపుకొని ఉండలు చేసుకుని రేకు మీద వత్తాలండి. చాలా బాగుంటుందమ్మా ఈ రొట్టె. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, షుగరు, బీపీ అన్నది కాకుండా అందరూ తినచ్చండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏమో కొర్రలోటి, జొన్నలోటి, గంటలోటి, ఈ సోళ్ళోటి ఎంతో మంచిదమ్మా ఒంటికి. అలా వంట చేసుకున్నామా రేకు మీద వత్తాలి. పిండి కలుపుతాం రెడీ అయిపోయిందమ్మా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని రేకెట్టాలి. నూనె వేసుకోవాలండి. నూనె వేసుకుని రేకు అదుకోండి రేకు మీద అలా వత్తాలి. పిల్లలకి ఇది నచ్చకపోతే అమ్మ బెల్లం కూడా వేసి కాల్చవచ్చు. చాలా బాగుంటుంది బెల్లం రొట్టె కూడా. కాలిందేమో చూద్దాం రండి అమ్మ. రొట్టె అయితే రెడీ అయిపోయిందమ్మా రండి. అగోండి రొట్టె రెడీ అయిపోయిందమ్మా. తిని చూస్తానండి. అబ్బా చాలా బాగుందండి బాబు. ఎంత మధురంగా ఉందో చక్కగా బాగుందండి. అయితే అమ్మ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి అమ్మ. ఉంటాను.